హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 3 నెలల క్రితం కొడుకు రమ్మనని సంతోషంగా అమెరికాకి వెళ్ళిన నేను ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఇండియాకి రావాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు ప్రేమ, ఆప్యాయతలతో కాదు, డబ్బుతో ముడిపడి ఉన్నాయంటే నమ్మలేదు. కానీ జరుగుతున్నవి చూస్తుంటే నమ్మక తప్పడం లేదు అని బాధపడుతూ ఫ్లైట్లో తను కూర్చున్న సీట్లో తల వెనుక కానించి కళ్ళు మూసుకున్న అన్నపూర్ణకి ఒకసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది. అన్నపూర్ణ భర్త రాజశేఖరం గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పాఠాలు చెప్పేవారు. వాళ్ళకి ఒక్కడే సంతానం, పేరు రఘు. రఘుకి 10 ఏళ్ల వయసున్నప్పుడు రాజశేఖర్ చనిపోయాడు. అప్పటి నుంచి అన్నపూర్ణనే తల్లి, తండ్రి అన్నీ తానే రఘుని పెంచి పెద్ద చేసింది. తన భర్త రాజశేఖర్ అంత చదువుకోలేకపోయినా అన్నపూర్ణ ఇంటర్ వరకు చదువుకుంది. తాను ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో నర్సరీ పిల్లలకు పాఠాలు చెప్తూ భర్త పీఎఫ్ డబ్బులకు నెల నెల బ్యాంకులో వచ్చే ఇంట్రెస్ట్ డబ్బులతో కొడుకును ఉన్నంతలోనే బాగా చదివించాలనుకుంది. తల్లి ఆశయాల మేరకు రఘు చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకునేవాడు. అలా రఘుది ఇంటర్ పూర్తయింది. ఎంసెట్లో కోచింగ్ తీసుకున్నాడు. ఎంసెట్ పరీక్ష రాసి అందులో మంచి ర్యాంక్ రావడంతో ఇంజనీరింగ్లో చేరాడు. కొడుకు చదువుకయ్యే ఖర్చుల కోసం నెలలో వచ్చే డబ్బు సరిపోక అన్నపూర్ణ స్కూల్ నుంచి వచ్చాక మిషన్ కుడుతూ చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక రఘు, అమ్మ నాకు అమెరికాలో ఎంఎస్ చేయాలంది అడిగాడు. కొడుకు అడిగిన దానికి అన్నపూర్ణ షాక్ అయ్యి, మనం ఉన్న పరిస్థితుల్లో నిన్ను ఇంతవరకు చదివించినవి చాలా గొప్ప, అలాంటిది అమెరికాలో ఎంఎస్ చదివంటే మనలాంటి వాళ్ళకు ఆకాశంలో ఉన్న చందమామని అరచేతిలోకి తీసుకోవాలని ఆశపడినట్టు అవుతుంది నాన్న. అంత డబ్బు మన దగ్గర ఇక్కడిది రఘు, ఇక్కడే ఏదైనా ఉద్యోగం చెయ్యి అని చెప్పింది అన్నపూర్ణ. అందుకు రఘు, లేదమ్మా, నాకు పై చదువులకి అమెరికాకి వెళ్ళనుంది. అమెరికాలో ఎంఎస్ చేసి వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు మనం ఇన్నాళ్ళుగా పడిన కష్టాలన్నీ తొలగిపోయి ఏ బాధ లేకుండా హాయిగా ఉండొచ్చు. నా మాట వినమ్మా అని తల్లిని బ్రతిమలాడాడు రఘు. కొడుకుకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి సంతోషించాలో, అందుకు తమ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనందుకు బాధపడాలో అన్నపూర్ణకు అర్థం కాలేదు. నాన్న రఘు, మన కుటుంబ పరిస్థితి నీకు తెలియంది కాదు కదా. నీకు 10 ఏళ్ల వయసున్నప్పుడే మీ నాన్నగారు పోయారు. ఇంతకాలం ఆయన పోయిన బాధను దిగమించుకుంటూ నీకే లోటు రాకుండా రాత్రి పగలు కష్టపడి నేను ఇంతవరకు చదివించగలిగాను. నా ఆశలన్నీ నీ మీదేరా. పోనీ మనం అందరిలా డబ్బున్న వాళ్ళమైతే నువ్వు కోరుకున్నట్లు పై చదువులకి అమెరికాకి పంపించుండేదాన్ని. కానీ మనది అలాంటి పరిస్థితి కాదని నీకు తెలుసు కదా రఘు. నా మాట విని ఇక్కడే ఉద్యోగాలకు ప్రయత్నించు అని చెప్పింది అన్నపూర్ణ. తల్లి మాటలకు రఘు మొహం చిన్నపోయింది. పుట్టిన దగ్గర నుంచి కొడుకు అడిగింది ఏదీ కాదనకుండా ఇచ్చిన అన్నపూర్ణకి ఈ విషయంలో కొడుకు ఇష్టాన్ని కాదన్నందుకు బాధగా ఉంది. కానీ ఇంతకు మించి నేను మాత్రం ఏం చేయగలను అనుకుంది అన్నపూర్ణ. ఆ మరుసటి రోజు అన్నపూర్ణ అన్నయ్య శేఖరం అదే ఊళ్ళో ఏదో పని ఉండటంతో వచ్చి తన చెల్లెల్ని మేనల్ని చూసి వెళ్దామని అన్నపూర్ణ ఇంటికి వచ్చాడు. తన అన్నయ్య రావడం గమనించిన అన్నపూర్ణ, రా అన్నయ్య, ఇంటి దగ్గర వదిన పిల్లలు అందరూ బాగున్నారా అడిగింది. అందుకు శేఖరం, అందరూ బాగున్నారమ్మా, చిన్న పని ఒకటి ఉంటేను ఉదయమే మన ఊరు నుంచి వచ్చాను. ఆలస్యమైందని తిరిగి ఇంటికే వెళ్దాం అనుకున్నానమ్మా. కానీ ఇంత దూరం వచ్చి కూడా ఈ దగ్గరికి రాకుండానే వెళ్ళిపోయాను తెలిస్తే నువ్వు బాధపడతావని వచ్చానమ్మా అని తన చేతిలో ఉన్న బ్యాగ్ని శేఖరం తన చెల్లికి అందించాడు. బ్యాగ్ని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకన్నా ఇవన్నీ, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటావు అందే అనుకున్నా. ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, ఊళ్ళో ఉన్న నాకు మీ వదినకి ప్రాణమంతా నీపైనే ఉంటుంది. అనుకున్న తనొకతే ఇంటిని కొడుకును చూసుకుంటూ ఎలా నెట్టుకొస్తుందో ఏమోనని. ఏదైనా మన ఊరికి రమ్మంటే వినవు కదా,
ఏమైనా అంటే అలవాటైన ఊరు అంటావు. సరేలే, ఆ విషయాన్ని వదిలే కానీ మన రఘు ఇక్కడ చదువు అయిపోయింది కదా, ఉద్యోగం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా అడిగాడు శేఖరం. అందుకన్నకుండా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏంటమ్మా అలా ముభావంగా ఉన్నావు? మన రఘు ఉద్యోగుల కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నానని అడిగితే సమాధానం చెప్పవేంటి? అసలు వాడు ఎక్కడా అడిగాడు శేఖరం. అందుకన్నపున్న రఘు వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడన్నయ్య. ఇప్పటికి వచ్చేస్తుంటాడు. మొన్నే కదా పరీక్షలయ్యాయి. నేను అదే చెప్పాను, ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టమని. కానీ వాడు అమెరికాలో ఎంఎస్ చేయాలని అంటున్నాడు అని చెప్పింది అన్నపూర్ణ. తన చెల్లెలు అన్నపూర్ణ మాటలకి శేఖరం, ఏంటి అమెరికాలో ఎంఎస్ఆ? వాడు స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? అందుకు ఎంత డబ్బు కావాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావట? వాడికి తెలీదా మనకి అంత స్తోమత లేదని అడిగాడు శేఖరం. అందుకన్నపున్న నేను అదే అన్నానన్నయ్య, ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకోరాగు అని. మన పరిస్థితికి నిన్ను ఇంజనీరింగ్ దాకా చదివించడమే ఎక్కువ అని. అందుకు వాడి మొహం చిన్నపోయిందన్నయ్య. వాడు మా ఒక్కగానొక కొడుకని ఆయన ఉన్న రోజులు వాడిని అల్లార ముద్దుగా పెంచారు. వాడిని బాగా చదివించే ప్రయోజకం చేయాలని ఆయన ఎన్నో కలలు కన్నారు. కానీ ఏం లాభం, వాడి ఆళ్ళ పాళ్ళ ఏది చూడకుండానే ఆయన పోయారు. ఆయనలా నేను బాగా చదువుకున్న దాన్నైనా ఏదైనా పెద్ద ఉద్యోగం చేసేదాన్నేమో. నేను చేసే ఈ చిన్న చిన్న పనులకు ఎంత సంపాదించగలను? ఏదో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కాబట్టి ఆయన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులతో ఇంతవరకు నెట్టుకొచ్చాను. నాకు వయసు అయిపోతుంది. ఇక మీదట నా జీవితం వాడి భవిష్యత్తు మీదనే ఆధారపడి ఉందన్నయ్య అంటూ అన్నపూర్ణ కలనీళ్ళు పెట్టుకుంది. చెల్లెలు బాధపడటం చూసి శేఖరం, ఊరుకోమ్మా, వాడి చిన్నతనంలోనే బాబుపోతే ఒంటరిగా ఉంటూ ఓవైపు రఘును చూసుకుంటూనే నీకు తెలిసిన పనులన్నీ చేశావు. ఇంతకు మించి నువ్వు మాత్రం ఏం చేయగలవు అన్నపూర్ణ? పోనీ మనకు ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయంటే అవి లేవు. ఇల్లు తప్ప ఏముందని అన్నాడు శేఖరం. తన అన్నయ్య మాటలకు అన్నపూర్ణ ఆలోచనలు పడింది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అడిగాడు శేఖరం. అన్నయ్య, నువ్వు చెప్పేదాకా ఈ ఇంటి విషయం అసలు నాకు గుర్తు రాలేదు. ఈ ఇంటిని నమ్మేస్తే ఆ వచ్చే డబ్బులతో వాడిని అమెరికాకి పంపొచ్చు కదా. నిన్నట్టుంచి వాడు అడిగిన దాన్ని కాదని నన్ను బాధపడుతున్నాను, కానీ ఇల్లు ఉందనే విషయం మర్చిపోయానయ్య. ఇంటిని నమ్మేసి రఘు కోరుకున్నట్లే వాడిని అమెరికాకి పంపిస్తాను. ఖర్చులకు అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాడు. ఏమంటావన్నయ్య అడిగింది అన్నపూర్ణ. చెల్లెలు మాటలకు శేఖరం, అన్నపూర్ణ, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇల్లు తప్ప నీకు ఇంకే ఆధారం లేదు. అలాంటిది ఉన్నొక ఇంటిని అమ్మేస్తానంటావేంటి అడిగాడు. రేపు వాడికి ఉద్యోగం వచ్చాక ఇంతకన్నా మంచి ఇల్లు కొనలేడు అన్నయ్య. వాడికన్నా నాకు ఇంకేది ఎక్కువ కాదన్నయ్య అంది అన్నపూర్ణ. అందుకు శేఖరం, ఇల్లమ్మేసి మరి నువ్వెక్కడుంటావు అడిగాడు. నాదే ఉంది, ఓ 2 రూములు రెంట్కి తీసుకుని ఉంటానన్నయ్య. ఒక్కదాన్ని. ఆయన పోయాక వచ్చిపోయే వాళ్ళు కూడా ఎవరూ లేరు అంది అన్నపూర్ణ. ఏమోనమ్మా, నాకు నిర్ణయం సరైందని అనిపించట్లేదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా అన్నాడు శేఖరం. నమ్మకంతో ఏ పని చేసినా అంతా మంచి జరుగుతుందన్నయ్య. ఆ తర్వాత భగవంతుడి దయ. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇల్లు అమ్మేస్తాను. ఈ విషయం రఘుకి చెప్పను. డబ్బు చేతికొచ్చాక అప్పుడు చెప్తాను. అమెరికాకి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోమని అంది అన్నపూర్ణ. ఇదే నీ ఆఖరి నిర్ణయమా అన్నపూర్ణ అడిగాడు శేఖరం. అవునన్నయ్య అంది అన్నపూర్ణ. సరేనమ్మా, నేను ఇక బయలుదేరుతాను అని శేఖరం కుర్చీ నుండి లేవబోతుంటే భోజనం చేసి వెళ్ళన్నయ్య అంది అన్నపూర్ణ. కాసేపటికి వంట పూర్తి కావడంతో భోజనం చేసి శేఖరం ఊరికి బయలుదేరాడు. అన్నపూర్ణ కూడా తనకు తెలిసిన వాళ్ళకు ఇంటిని అమ్ముతున్నానని చెప్పడంతో 4 రోజులకి ఇంటికి అనుకున్న రేటు రావడంతో అన్నపూర్ణ ఇంటిని అమ్మేసింది. ఆ వచ్చిన డబ్బుతో రఘుని అమెరికాకు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లో ఉంది. 4 రోజుల్లోనే ఏర్పాట్లన్నీ పూర్తయ్యి రఘు అమెరికాకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ ఒంటరిగా ఉంటుందని శేఖరం రమ్మన్నా, లేదన్నయ్య, ఏదో ఒక పని చేసుకుంటూ నేను ఇక్కడే ఉంటానని చెప్పింది.
కాలం గిన్నె తిరిగి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అమెరికాలో రఘుది ఎంఎస్ పూర్తయింది. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. నెల నెల అన్నపూర్ణ ఖర్చులకి రఘు డబ్బు పంపిస్తున్నాడు. అమెరికాలో కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడాడని, ఇక మా కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అన్నపూర్ణ చాలా సంతోషించింది. రఘు అమెరికాకి వెళ్ళిన 4 సంవత్సరాలకు తల్లిని చూడటానికి ఇండియాకు వచ్చాడు. రఘు ఇలాగో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందనుకుని కొడుకుతో నీకు సంబంధం చూడమని శేఖర్ మావయ్యకి చెప్పానురా అంది అన్నపూర్ణ. అందుకు రఘు, ఇప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే కదమ్మా ఉద్యోగంలో చేరింది, ఇంకొన్నాళ్ళు పోయాక చేసుకుంటాలే అని తల్లి దగ్గర 4 రోజులుండి తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు రఘు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు, అమ్మా నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను, అంతా అనుకోకుండా అలా జరిగిపోవడంతో ఇండియాకి రావడానికి వీలు కుదరలేదు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని ఏమనుకోకమ్మా అన్నాడు రఘు. ఒక్కగానొక కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా జరిపించినందుకు అన్నపూర్ణ మనసులో బాధపడినా పైకి మాత్రం నాదే ఉందిరా, నచ్చిన అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని అనుకోవడంలో తప్పే ఉంది. ఈసారి నువ్వు కొడలిద్దరూ కలిసి ఇండియాకి రండి అని చెప్పింది అన్నపూర్ణ. అందుకు రఘు సరేనమ్మా అన్నాడు. రఘు వద్దని చెప్పినప్పటి నుంచి అన్నపూర్ణ మునుపట్ల మిషన్ కుట్టడం, స్కూల్లో పాటలు, ట్యూషన్ చెప్పడం మానేసింది. కాలక్షేపానికి పుస్తకాలు, ఉదయం సాయంత్రం కాసేపు దేవుడి కార్యక్రమంలో పాల్గొనడం లాంటి వాటితోనే కాలం గడుపుతుంది. అలా 5 సంవత్సరాలు గడిచాక ఒకరోజు రఘు ఫోన్ చేసి, అమ్మా నీకు అమెరికాకి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాను, సిద్ధంగా ఉండు అన్నాడు. కొడుకలా చెప్పగానే మొదటిగా అమెరికాకి వెళ్ళడానికి అన్నపూర్ణ సంశయించిన కొడుకు కోడల్ని, వాడి పిల్లల్ని చూడబోతునని అన్నపూర్ణ చాలా సంతోషించింది. ఇన్నాళ్ళుగా వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా బతుక నేను ఇక మీదే వాళ్ళతో కలిసి ఉండబోతున్నాను తెలిసి సంతోషపడింది. సరేరా వస్తా అని చెప్పింది అన్నపూర్ణ. 4 రోజుల్లోనే అన్నపూర్ణ అమెరికాకి వెళ్ళడానికి వీసా ఏర్పాట్లు పూర్తి కావడంతో శేఖరం విమానం ఎక్కించాడు. అమెరికా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగానే కొడుకు రఘు, కోడలు, 3 సంవత్సరాల వయసున్న మనవరాల ఆద్య, 7.5 వయసు దాటిన మనవడబి అన్నపూర్ణకు స్వాగతం పలికారు. అన్నపూర్ణ మొదటిసారి మనవణ్ణి, మనవరాన్ని చూసిన సంతోషంతో పిల్లలిద్దరినీ దగ్గర తీసుకుని ముద్దులతో ముంచెత్తింది. కాసేపటికి అమెరికాలో బోస్టన్ ఏరియాలో రఘు ఉంటున్న విల్లాకు చేరారు. అన్నపూర్ణ కొడుకింటికి వెళ్ళ 2 రోజుల నుండే ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది. తానెక్కడికి వెళ్ళినప్పటి నుంచి కోడలు అనన్య అత్తగారి పట్ల ముభావంగా ఉంటుంది. కోడల ప్రవర్తన గమనించిన అన్నపూర్ణ కొత్త కదా, పోను పోను తనే సర్దుకుంటుందిలే అనుకుంది. అలా 4 రోజులు గడిచాక ఒకరోజు రఘు తల్లితో, అమ్మా అమెరికాలో సంపాదన ఎక్కువే, ఖర్చులు ఎక్కువే, పిల్లలు పెరుగుతున్నారు, రేపు మన చదువులకి లక్షలు పోయాలి, పిల్లలు ఇద్దరు మరీ చిన్నవారని ఇన్ని రోజులు అనన్య ఉద్యోగం చేయలేదు, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పిల్లల్ని చూసుకోవడానికి, ఇక మీదట అనన్య ఉద్యోగానికి వెళ్తుంది, నీకేమి ఇబ్బంది లేదు కదమ్మా అడిగాడు రఘు. కొడుకు మాటలకు అన్నపూర్ణ, కొడుకు పిల్లల్ని చూసుకోవడానికి నాకేమి ఇబ్బందిరా, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా అనన్యని ఉద్యోగంలో చేరమను, అన్నీ నేను చేసుకుంటాలే అంది అన్నపూర్ణ. తల్లి సరే అనటంతో ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత అంతా అన్నపూర్ణ మీద వేసి రఘు, అనన్య ఇద్దరు ఆఫీసులకు వెళ్తున్నారు. రోజు ఉదయం నుండి పనులు చేసుకోవడం, మనవరాల ఆద్యని ప్లే స్కూల్లో దించి రావటం, మనవడు అభికి స్నానం చేయించి ఏదైనా తినిపించి పడుకోబెట్టడం, మధ్యాహ్నం ఏంటంటే తిరిగి ప్లే స్కూల్ నుంచి ఆద్యని తీసుకురావడం, మళ్ళీ పిల్లలిద్దరికి ఏదో ఒకటి తినిపించడం, సాయంత్రం అలా పార్క్కి తీసుకెళ్ళి ఆడిపించడం, కొడుకు కోడలు ఇంటికి చేరుకునేసరికి పిల్లలతో ఇంటికి చేరడం, ఇలా రోజంతా ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడంతో అన్నపూర్ణ అమెరికాలో చాలా బిజీగా గడుపుతుంది. అలా కొడుకు కోడలు రోజంతా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ తను పలకరించకపోయినా పట్టించుకునేది కాదు. సమయం దొరకట్లేదనుకుని తనకి తాను సర్ది చెప్పుకుంటూ రోజంతా పిల్లల బాగోలు చూసుకుంటూనే గడిపేది అన్నపూర్ణ. 2 రోజులు గడిచాక ఒకరోజు మనవడు అభి కోసం పాలు వేడి చేస్తుండగా మనవరాల ఆద్య ఆడుకుంటూ కిందపడి తలకి దెబ్బ తగలడంతో ఊపిరి బేగపట్టి ఏడవసాగింది. మనవరాల ఏడుపు విని అన్నపూర్ణ పరిగెత్తుకుని చెత్తుకుని ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. అదే సమయానికి అనన్య ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతో ఏడుస్తున్న తన బిడ్డను చూసి
అత్తగారి చేతుల నుంచి లాక్కుని ఎందుకు ఇంతలా ఏడుస్తుంది అడిగి ఇంతలోనే కూతురు తలకు దెబ్బ తగిలినట్టు గమనించిన అనన్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మిమ్మల్ని నమ్మి అప్పచెప్తే ఇదా మీరు చూసుకునేది? ఈ ఒక్క రోజేనా? లేదా రోజు ఇలానే ఏడిపిస్తున్నారా? పిల్లల్ని చూసుకోవడం మీ వల్ల కాదని చెప్తే మేం వేరే ఏర్పాటు చేసుకునేవాళ్ళం కదా అని అన్నపూర్ణపై గట్టిగా అరిచింది అనన్య. కోడలి మాటలకు అనన్య గొంతు మోగపోయింది. చెమర్చిన కళ్ళతో తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ కొద్ది సమయానికి రఘు ఆఫీస్ చూస్తూ భర్తకి, అనన్య ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసా? నేనొచ్చేసరికి మన ఆద్యకి దెబ్బ తగిలి ఏడుస్తుంది. మీ అమ్మ కనీసం దాన్ని ఊరుకోబెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. తన పని తాను చేసుకుంటుందని ఉన్నవి లేనివి రఘుకి చెప్పడంతో, ఏంటమ్మా పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అయితే చెప్పొచ్చు కదా! చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసు అని కొడుకు కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండానే అనటంతో అన్నపూర్ణ మనసు నొచ్చుకుంది. ఆ రాత్రంతా అన్నపూర్ణకి నిద్ర పట్టలేదు. అప్పటికే టైము 12 అయింది. దాహం వేయడంతో మంచినీళ్ళ కోసం వెతికితే తన రూమ్లో ఎక్కడా కనబడకపోయేసరికి మెల్లగా లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంటే కొడుకు కోడలు తన గురించి ఏదో మాట్లాడుకున్నట్టు వినిపించి అక్కడే నిలబడిపోయింది. కోడలు అనన్య, ఇద్దరు వద్దులు వెళ్తే పిల్లల్ని ఎవరు చూస్తారు? ఒకవేళ డే కేర్ సెంటర్లో వేస్తే $2000 కట్టాల్సి వస్తుందని, ఎందుకంత ఖర్చని మీ అమ్మ పిల్లల్ని చూసుకుంటుందని అమెరికాకు పిలిపించారు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏ మీ అమ్మ ఇక్కడే ఉంటే అంత ఖర్చు కావట్లేదా అంది అనన్య. అందుకు రఘు, అమ్మ దగ్గర అయితే ఏ టెన్షన్ లేకుండా పిల్లల్ని వదిలేసి మన ఆఫీస్లో వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అన్న రఘు మాటలకు అన్నపూర్ణ గుండె బరువెక్కింది. అంటే పిల్లలకి ఆయా అవసరం ఉందని నన్ను రమ్మన్నారు. అంతేకాని మేమంతా ఉండి కూడా అమ్మని ఒంటరిగా ఉంచడం ఎందుకని కాదన్నమాట. అంటే పిల్లల్ని చూసుకునే ఆయా కన్నా కూడా వాళ్ళ దృష్టిలో నేను దిగజారిపోయిందనుకుని అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది. కొడుకు కోడలు మాటలు విన్న అన్నపూర్ణకి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో అనిపించింది, కానీ అది మన ఇండియా లాగా బస్సు ట్రైను ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేం కదా అని ఆలోచించింది. అన్నపూర్ణ ఎంత మర్చిపోదామన్నా తను విన్న ఆ మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. ఎంత తన మనసుకు తాను నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసినా అలాంటి మనుషుల మధ్య అన్నపూర్ణకి ఉండాలనిపించలేదు. ఇండియాకి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నది ఆలస్యం. కొడుకు రఘుతో, ఒరే రఘు, నేను ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నానరా, నాకు టికెట్ బుక్ చేయమని అడిగింది. తల్లి అలా అడుగుతుందని ఊహించిన రఘు, ఎందుకమ్మా నువ్వు వచ్చి 3 నెలలైనా పూర్తి కాలేదు, అప్పుడే వెళ్తానంటున్నావేంటి? ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా అడిగాడు. ఇబ్బంది ఏం లేదనుకో, ఎందుకో ఇక్కడ నాకు ఉండాలనిపించట్లేదు. ఎందుకు ఏంటి అని కారణాలు మాత్రం నన్ను అడగద్దు. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా నన్ను ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేయమని అడిగింది. తల్లంతా ఖచ్చితంగా అనడంతో రఘు ఏం మాట్లాడకుండా, సరే అమ్మా నీ ఇష్టం అని వారం రోజుల్లో తనని ఇండియాకి పంపించడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. ఏదో శబ్దం వినిపించినట్టు అవడంతో అన్నపూర్ణ ఉలిక్కిపడి లేచి గది నుండి తేరుకుంది. అన్నపూర్ణ వస్తున్న ఫ్లైట్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ నుండి అన్నపూర్ణ సరాసరి తన అన్నయ్య శేఖరం ఇంటికి వెళ్ళింది. కొడుకు దగ్గరే ఉంటానని వెళ్ళిన తన చెల్లెలు అన్నపూర్ణ 3 నెలలకే తిరిగి రావడంతో, అదేంటన్నపూర్ణ నువ్వు వస్తున్నావని కనీసం ఒక ఫోన్ అయినా చేయలేదు, అయినా ఇంత తొందరగా వచ్చావు, ఏమైందమ్మా అడిగాడు శేఖరం. జరిగిందంతా తన అన్నయ్యతో చెప్పి అన్నపూర్ణ కంటతడి పెట్టుకుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.